ఓయో రూమ్ లో రాసలీల చేస్తూ ఇద్దరు మాజీ కౌన్సిలర్లు పట్టుబడ్డారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మహబూబాబాద్ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ గోగుల రాజు అదే పార్టీకి చెందిన మహిళా మాజీ కౌన్సిలర్లతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. సదరు మహిళా మాజీ కౌన్సిలర్ ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా షీట్ టీంలో కొనసాగుతుండడం గమనార్హం. గోగుల రాజు ఆయన ప్రియురాలి మధ్య వివాహేతర సంబంధం కొన్నేళ్లుగా కొనసాగుతుండగా పలుమార్లు ఇరు కుటుంబాల సభ్యులు హెచ్చరించారు. అయినా వారి బుద్ధి మార్చుకోలేదు. గోగుల రాజు భార్య అనురాధ ఇటీవల బుద్ధి మానుకోవాలని గొడవకు దిగింది. అయినా ఇద్దరిలో ఎలాంటి మార్పు రాలేదని సమాచారం. నలుగురికి మంచి చెప్పి సన్మార్గంలో నడిపించే షీట్ టీం విధుల్లో ఉన్న సదరు మాజీ కౌన్సిలరే ఇలా వివాహేతర సంబంధంతో పాడు పని చేస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆకతాయిల నుంచి మహిళలకు రక్షణ కల్పించవలసింది పోయి అక్రమ సంబంధాలతో వార్తల్లో నిలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.